నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 92 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు. నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. వాహనదారులు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి. విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన జార్ఖండ్ సర్కార్ 2014 నుంచి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు. పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ఎన్టీఏ శ్రీకారం. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు. భారత ఎన్నికల విధానంపై ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. బిఎల్ఓలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2,64,87,000 ఓట్లను ముసాయిదాలో పొందుపరిచారు. ఇది 78.30% ఉంది. ఇందులో 92 లక్షల ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుంది. మరోవైపు నెల రోజులు సమయం సరిపోదని, మరింత గడువు కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా మరో ప్రక్రియ మొదలైంది. ముసాయిదా జాబితాలోని 2,64,87,000 మంది ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఇందులో 60 లక్షల అనామలీస్తో పాటు 32 లక్షల నో మ్యాపింగ్ ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా జాబితాకు సంబంధించిన వివరాల్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నోటీసులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అడ్రస్ మార్పు గాని ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ని గాని ఫామ్ 8 ద్వారా మార్పు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 30 రోజుల వరకే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ఉంది. 16 సెప్టెంబర్ వరకు నోటీసెస్, దాని హియరింగ్ అంతా కూడా మొత్తం 2 నెలల వరకు ఇది కొనసాగుతుంది. ఫైనల్ లిస్ట్ వచ్చేసి 19th అక్టోబర్కి వస్తుంది. అయితే కొంతమంది ఈ గడువు సరిపోదు, 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారి వివరణ సేకరణ చేసి దాన్ని డిస్పోజ్ చేసేదానికి సరైనటువంటి సమయం సరిపోదు అనేటువంటిది చెప్పడం జరిగింది. వీలైతే దీన్ని పొడిగించాలని చెప్పి సీఓ గారిని కోరినప్పుడు వారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాగానే జరిగింది. టౌన్స్ తోని సిటీస్ తోని చూస్తే మనకు మంచిగా జరిగిన విషయాన్ని కూడా మేము అభిప్రాయపడ్డాం. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే దాదాపు ఒక 40-45% ఓటర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళది ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ బహుశా మరి 2-3 దిక్కుల ఓటర్స్ సంఖ్య ఉండొచ్చు. తర్వాత మేము ఇంటి కిరాయి ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి నగరాలలో మేము షిఫ్టింగ్ ఉన్నామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళని ఎట్లా మరి వేరే దగ్గర నమోదు చేసుకుంటారా అని అడగడం జరిగింది. అంటే ఫామ్ 6 ఇచ్చి మరి కొత్త ఓటర్స్ గా నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది చాలా స్పష్టంగా చెప్పాలి, నొక్కి చెప్పాలని చెప్పి మేము ఎలక్షన్ అధికారికి చెప్పాం. ముసాయిదా జాబితా వెలువరించిన వెంటనే 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇందులో 60 లక్షల మందికి పైగా ఓటర్లు అనామలీస్గా గుర్తించారు. 2002లో ఓటు వివరాలు సమర్పించినప్పటికీ సమాచారం సరిగ్గా లేకపోవడంతో ధృవీకరణ కోసం వాళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మిగతా 32 లక్షల మంది ఓటర్లు 2002 వివరాలు సమర్పించలేదు. వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చలేదు. వీళ్లందరినీ అన్మ్యాపింగ్ కింద పేర్కొన్నారు. వీళ్లందరికీ సెప్టెంబర్ 16వ తేదీ వరకు బిఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, వివరణ తీసుకోనున్నారు. నోటీసులు వస్తే దాని కింద కేంద్రం ఇదివరకే సూచించిన 11 పత్రాల్లో ఏదో ఒక దాన్ని సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా దాదాపు నెలన్నర రోజుల పాటు చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయి ముసాయిదా జాబితా వెలువడింది. ఇందులో పేర్లు ఉన్నప్పటికీ 35% పైగా పత్రాల్లో సరైన వివరాలు లేవని అధికారులు గుర్తించారు. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ తొలగించిన 78 లక్షల ఓట్లలో ఎవరైనా అర్హులుంటే వాళ్ళు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ఓటర్ జాబితా సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముసాయిదా జాబితాను ప్రకటించారు. ప్రస్తుతం ఆ జాబితాకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకటించారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్ బ్రీఫింగ్స్. ఈ డ్రాఫ్ట్లో డీటెయిల్స్ తీసుకుంటే మన రాష్ట్రంలో 92 లక్షల 87,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో 60 లక్షల ఓటర్లు
3,38,00,000 మంది ఎన్యుమరేషన్ ఫేజ్ కన్నా ముందు ఉన్నారు. ఈ ఎన్యుమరేషన్ ఫేజ్లో ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఫామ్స్ తీసుకున్న తర్వాత మన జాబితాలో ఎన్యుమరేషన్ ఫేజ్ తర్వాత జాబితాలో ఉన్నవారు సంఖ్య 2,64,00,000 మంది ఉన్నారు. తర్వాత ఇవి కాకుండా ఏఎస్డి యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ ఈ విధంగా గుర్తించిన వారి సంఖ్య 73,00,000 మంది గుర్తించడం జరిగింది. సో ఇవి కాకుండా అనామాలీస్ అనేది కూడా లిస్ట్ అనేది ఒకరికి గుర్తించాము. అనామాలీస్ అంటే ఎవరైతే పేరు ముసాయిదా జాబితాలో ఉందో వాళ్ళ యొక్క పేర్లు, తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇతర కారణాల వల్ల వాళ్ళ దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్లో తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనామాలీస్ కింద గుర్తించడం జరిగింది. అది 60,00,000 మంది ఉన్నారు వాళ్ళు. ఇవి కాకుండా ముసాయిదా లిస్ట్లో పేర్లు ఉన్నవారిలో నో మ్యాపింగ్ కేటగిరీ కింద కూడా 32,00,000 మందిని గుర్తించడం జరిగింది. వీళ్ళు ఎవరంటే ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళు, కేవలం 2026లో ఉన్న డీటెయిల్స్ ఏమున్నాయి అవి మాత్రమే ఇచ్చారు. 2002కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని నో మ్యాపింగ్ కేటగిరీ కింద గుర్తించడం జరిగింది. వీళ్ళు 32,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆ 60,00,000 మంది ఎవరైతే అనామలీస్ ఉన్నారో వాళ్ళు ప్లస్ నో మ్యాపింగ్ కేటగిరీ 32,00,000 మంది వీళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ పీరియడ్ అనేది రాబోయే 2 నెలల్లో ఉంటుంది. ఈ నోటీస్ ఇవ్వడము, నోటీస్ రిప్లైస్ తీసుకోవడం అనేది ఈఆర్ఓ లెవెల్, ఏఈఆర్ఓ లెవెల్లో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఓకే సార్, నోటీస్కి సంబంధించి నోటీస్ పొందిన ఓటరు అంటే నోటీస్ ఏ విధంగా ఓటర్కి చేరుతుంది, ఆ నోటీసు పొందిన ఓటరు తన ఓటును నిలుపుదల అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది? సో నోటీస్ ఇంతకుముందు చెప్పినట్టు 60,00,000 మందికి అనామాలీస్ కింద గుర్తించిన వాళ్ళకి, తర్వాత నో మ్యాపింగ్ కేటగిరీ కింద ఉన్న వాళ్ళకి నోటీస్ అనేది బిఎల్ఓ ద్వారా ఆ కన్సర్న్ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. బిఎల్ఓ ద్వారా ఆ నోటీస్ అందిన వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి దానికి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఆ రిప్లై కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి డౌట్స్ ఏదైనా ఉంటే కన్సర్న్ బిఎల్ఓని లేకపోతే సూపర్వైజర్ని అడగచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క డైరెక్ట్గా ఈఆర్ఓని అడిగి కూడా డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆ ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనామలీస్ ఏమో దాదాపు 60,00,000, నో మ్యాపింగ్ ఏమో 32,00,000. వాళ్ళందరికీ నోటీస్ ఒక విధంగా ఉంటుందా? ఒకవేళ నోటీస్ విధానంలో తేడా ఉంటే వాళ్ళు డాక్యుమెంట్ ఏమైనా సమర్పించాల్సి ఉంటుంది? నోటీస్ అనేది వాళ్ళ యొక్క అనామలీస్ దాని యొక్క ప్రకృతిని బట్టి ఎటువంటి అనామలీ అంటే బేస్డ్ ఆన్ ద అనామలీ వాళ్ళకి నోటీస్ అనేది ఉంటుంది. ఆ నోటీస్లోనే పొందుపరుస్తారు ఎందుకు మేము నోటీస్ ఇస్తున్నాం అనేది. కాబట్టి దానికి ఎందుకు మీకు నోటీస్ ఇచ్చామని తెలియజేస్తున్నారు కాబట్టి దానికి రిప్లై ఆ విధంగా మీరు దానికి కన్సర్న్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని సమర్పించుకోవాలి ఉంటే సరిపోద్ది. నో మ్యాపింగ్ కేటగిరీ కింద వచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది తెలియపరచవచ్చు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇంతకుముందు జాబితాలో ఉన్నవి 2002 అటువంటి డీటెయిల్స్ ఏమైనా వారు దొరికినట్టయితే ఆ డీటెయిల్స్ సమయం ఇస్తున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకొని ఇస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ నోటీస్ ప్రక్రియ ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది? అభ్యంతరాల స్వీకరణ గడువు ఎప్పటి వరకు ఉంటుంది? తుది జాబితా ఎప్పుడు జారీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ నోటీస్ పీరియడ్ అనేది సెప్టెంబర్ 15 వరకు ఈ నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ నోటీస్ పీరియడ్లో వాళ్ళు ఫామ్స్ ఏవైతే నోటీస్ ఇచ్చారో దానికి రిప్లైస్ తప్పకుండా ఇవ్వాలి. తీసుకున్న రిప్లైస్కి రాబోయే అక్టోబర్ 15 లోపల ఆ రిప్లైస్ అన్నీ ఎలక్టర్స్ నుండి వచ్చిన రిప్లైస్ ప్రతి దాన్ని చక్కగా చూసి దానికి లిస్ట్లోకి తీసుకోవాలా లేదా అన్నది నిర్ధారించడం జరుగుతుంది. ఈఆర్ఓ మీరు లోపల క్లోజ్ అవుతుంది. ఇది మీరు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ముసాయిదా జాబితాకు సంబంధించి. వాళ్ళు కొన్ని అభ్యంతరాలు కూడా చెప్తున్నారు. ప్రధానంగా మీరు నోటీస్ ఇచ్చిన 1 మంత్ లోపల తిరిగి రిప్లై చేయడానికి తిరిగి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ ఆ సమయం 1 నెల సమయమే పెట్టారు. ఆ గడువు సరిపోకపోవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. వాళ్ళు దానికి సంబంధించి క్వైరీ చెప్పారు కదా, మీరు దానికి సమాధానం? పొలిటికల్ పార్టీ వాళ్ళు ఈ డౌట్ అయితే రైజ్ చేస్తారు. ఏంటంటే సమయం సరిపోదు అనేది వాళ్ళు రైటింగ్ రూపంలో ఇవ్వాలని చెప్పి కోరాము. మేము తీసుకున్న తర్వాత ఈసీఐకి ఆ డీటెయిల్స్ తెలియపరుస్తూ ఈసీఐని కోరడం జరుగుతుంది.
ఓకే సార్, ఇప్పుడు 92 లక్షల మంది ఉన్నారు అనామలీస్ కానీ నో మ్యాపింగ్ కానీ. దానికి సంబంధించి వాళ్ళందరూ నోటీస్ ప్రక్రియను పక్కాగా పకడ్బందీగా నిర్వహించడానికి, ఎందుకంటే ఇప్పుడు 32 లక్షల మంది కానీ అటు 60 లక్షల మంది కానీ వాళ్ళ నుంచి నోటీస్ రిప్లై రావాలి, మళ్ళీ దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికి సంబంధించి క్రాస్ మెకానిజం ఏ విధంగా పెట్టారు, కలెక్ట్ చేసుకోవడం, తిరిగి వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి ఓటు పొందే విధంగా 60 లక్షల మంది, తర్వాత 32 లక్షల మంది ప్రతి ఒక్కరికి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అనేది బిఎల్ఎస్ ద్వారా అందజేస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తికి రిప్లైస్ని చూడాలి. ఈ చూడడానికి ప్రస్తుతం ఉన్న 119 ఏఆర్ఓస్తో పాటు 890 ఏఆర్ఓస్, వీళ్ళతో పాటు ఇంకా అడిషనల్ మ్యాన్ పవర్ని కూడా 1000 మంది పైన అడుగుతున్నాం. కాబట్టి ఈ 2000 మంది ఈఆర్ఓ ఆఫీస్ కానీ ఏఆర్ఓ ఆఫీస్లో కానీ అడిషనల్ టేబుల్స్ వేసుకోవడం, మ్యాన్ పవర్ని పెంచుకోవడం, ఆ విధంగా 90 లక్షల మంది డాక్యుమెంట్స్ ఎవరైతే వస్తున్నాయో వాటిని అన్నింటినీ దీర్ఘంగా చూసి దానికి రిప్లై తీసుకొని తర్వాత వాటికి సమగ్రంగా విచారించి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా తగ్గింది. దాదాపు 73 లక్షల మందిలో ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడున్న నోటీసులకు సంబంధించి అంటే 92 ల్యాక్స్లో ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ చూచాయగా? అప్రాక్సిమేట్లీ ఒక నియర్లీ 20 lakhs వరకు ఇక్కడే ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు అర్హులైన ఓట్లు పొరపాటున వాళ్లకు అటు ఎన్యుమరేషన్ పత్రం అందలేదో, లేదంటే ఎన్యుమరేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళది ఏదో ఫుల్ఫిల్ కాలేక 73 లక్షల మందిలో వాళ్ళు ఉన్నారనుకోండి, అర్హులైన వాళ్ళు ఒకవేళ ఓటు జాబితాలో లేరు, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి సార్? ఫామ్ 6 ద్వారా వాళ్ళు ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్ వాటన్నిటికీ డీటెయిల్స్ ఫిల్ చేసి కన్సర్న్ బిఎల్ఓస్కి అందజేస్తే వాళ్ళ పేరు తీసుకురావడానికి అవకాశం ఉంది. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు అంటే సేమ్ ఆ 92 ల్యాక్స్లో వచ్చిన నోటీస్లో పత్రాలు కొన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది 11 ధృవీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుందని. ఫామ్ 6A వాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే కొన్ని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది? డిక్లరేషన్ అనేది ఫామ్ 6తో పాటు ఇవ్వాల్సి వస్తుంది. ఫామ్ 6A అంటున్నారు. కొత్త ఓటర్ అనేది ఫామ్ 6 వాళ్ళు కూడా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. 6తో పాటు డిక్లరేషన్ ఫామ్తో పాటు కొన్ని ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం ఈ ముసాయిదా జాబితాని దీనికి సంబంధించి ఇంకా అక్టోబర్ 15వ తేదీ వరకు తుది జాబితా ప్రకటిస్తాం. ఆలోపు ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చూస్తాము. ఒకవేళ పొరపాటున ఓటు పోయినప్పటికీ వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకుని సంబంధిత ధృవీకరణ పత్రాలన్నీ జతచరిస్తే వాళ్ళకు కూడా ఈఆర్ఓ ద్వారా ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హెడ్ సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 7 జంక్షన్ల వద్ద ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లను నిర్మిస్తోంది. ఆ పనులకు ఆటంకం లేకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు నేటి నుంచి ఏడాదిన్నర పాటు కేబీఆర్ పార్క్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రోడ్డు నంబర్ 45 మీదుగా ఐటీ కారిడార్కు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం ఆసుపత్రి, ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెంబర్ 45 చేరుకొని అక్కడి నుంచి ఐటీ కారిడార్కు చేరుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రహదారి 2 వైపులా వన్ వేను అమలు చేస్తున్నామని వాహనదారులంతా సహకరించాలని కోరారు. రానున్న ఏడాదిన్నరలోగా ప్రతి 6 నెలలకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సనత్ నగర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు ముఖ్యమంత్రి ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన, మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు 2.5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సనత్ నగర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు. తొలుత ఓపీ బ్లాక్ ను వైద్యారోగ్య శాఖ మంత్రితో కలిసి సీఎం రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఓపీ కౌంటర్ కు వెళ్లి ఉద్యోగులతో మాట్లాడి రోగులకు అందించే సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ బ్లాక్ ఆపరేషన్ థియేటర్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ కుమార్, రెహమత్ బేగ్లతో కలిసి ప్రారంభించారు.
సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సనత్ నగర్ టిమ్స్ ద్వారా పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నామన్నారు. ఏడాదిన్నరలోగా ప్రతి 6 నెలలకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ రోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతోని రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. టిమ్స్ను తామే నిర్మించామని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఇప్పటికైనా అసత్యాలు ప్రచారం చేయడం మానకపోతే ఇకపై ప్రతి కార్యక్రమంలో కనీసం 5 నిమిషాలు బీఆర్ఎస్ నేతల గురించి సత్యాలను ప్రజలకు వివరిస్తారని హెచ్చరించారు. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజైనా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నువ్వు విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. మీరు అన్ని చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించాం. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాటోడు ఉంటే నాకు అలకట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చెయ్యకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు ఈ తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి. నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ టిమ్స్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని సూచించారు. టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నిమ్స్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులను సీఎం సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం కేటాయించి సేవలు చేసే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సీఎం సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే నిషేధిత ఆస్తుల జాబితాలోకి వెళ్లిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డ ఆయన ఎవరి ఆదేశాలతో లక్షల ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లాయో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఎక్స్ వేదికగా స్పందించారు. 22A నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీ అంటూ తప్పించుకొని అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేయాలనే కుట్ర బయటపడడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రేవంత్ రెడ్డి తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పూజల విషయంలో ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి తన పేరు తెస్తే లీగల్ నోటీసులు పంపుతానని అన్నారు. రేవంత్ రెడ్డికి అసెంబ్లీ పెట్టే ధైర్యం లేదని 20 రోజుల పాటు సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను వెబ్సైట్లో ఉంచకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు దానికి నాలా మార్పిడి జరిగినా దాని వివరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ అమేరా పాషా అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు సామాన్యులకు తెలియడం లేదన్నారు. దీనివల్ల అలాంటి భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెబ్సైట్లో సెక్షన్ 22A కింద ఉన్న నిషేధిత భూములను వివరాలు లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. నిషేధిత కేటగిరీ జాబితా సమీక్షలో ఉందని త్వరలో ప్రచురిస్తామని వెబ్సైట్లో కనిపిస్తోందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. అంతర్రాష్ట్ర హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం పిఎస్ పరిధిలో చింతలకుంట వద్ద పక్కా సమాచారంతో దాడులు చేశారు. తనిఖీల్లో 1.50 కోట్లు విలువ చేసే 10 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో పాత నేరస్తుడు జెమిని శ్రీను సహా అతని భార్య నవియా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరు కాళ్లకు నడుముకు ప్యాకెట్లు కట్టుకుని సుమారు 3 కిలోల చొప్పున హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నట్లు తెలిపారు. పాత నేరస్తులపై నిఘా పెట్టడం వల్ల ఈ ముఠా అక్రమ రవాణా గుట్టురట్టు అయిందని మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వివరించారు. బెంగళూరుకు చెందిన రిసీవర్ సోజీ, హషీఫ్ ఆయిల్ సరఫరాదారుడు కృష్ణను గుర్తించామన్న ఆమె పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీని మార్కెట్ వాల్యూ వర్త్ అరౌండ్ 1.5 crores. ఇది ముఖ్యంగా మనకు వేబ్స్ లో ఆ రకంగా వాడడం జరుగుతుంది. దీంట్లో మత్తు కలిగించే టెట్రాహైడ్రో కార్బినో అనే THC అనే ఉన్నది. జనరలీ గంజాయిలో అది ఒక 10 నుంచి 12% ఉంటుంది. హషిష్ ఆయిల్ లో అది 40% వరకు ఉంటుంది మత్తు కలిగించే. అందుకని దీని వర్త్ ఎక్కువ. 6 మందిని చింతలకుంట ప్రాంతంలో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత 2 CCLs ఉన్నారు, అంటే చిల్డ్రన్ ఉన్నారు, మైనర్స్. అయితే 12 kgs హషిష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 kg ప్యాకెట్ గా చేసుకొని దాన్ని కడుపు కాళ్లకు కట్టుకొని వెళ్లడం జరుగుతుంది. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరుద్యోగులు ఉద్యమిస్తున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JSSC నిర్వహించిన CGL పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సీఎం హేమంత్ సోరెన్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ TSR డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించారు. నియామక పరీక్షల రద్దు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగ యువత రహదారులపై సంబరాలు చేసుకున్నారు. పరీక్షల సంస్కరణలకు సీనియర్ IAS అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక కమిటీని నియమిస్తున్నామని సోరెన్ తెలిపారు. నియామక పరీక్షల్లో అక్రమ పద్ధతుల్ని నివారించే చట్టాన్ని ఇప్పటికే చేసినట్లు చెప్పారు. CID ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో అనేక విస్మయకర అంశాలు వెలుగు చూశాయని, ప్రస్తుతం వాటిని వెల్లడించలేనని తెలిపారు. 16 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహాచేత రాష్ట్ర మంత్రులు దీపికా పాండే సింగ్, ఇర్ఫాన్ అన్సారీ నిరాహార దీక్షను విరమింపజేశారు. కేబీఆర్ పార్క్ వద్ద నగర సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు దాని భాగంగా కేబీఆర్ చుట్టూ మనం 1 వే చేయడం జరిగింది. ఈ ఒక 1 వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. సహకరించిన మీడియా యాజమాన్యాలకి, ప్రజలకి అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వ తరపు నుంచి, GHMC కమిషనర్ తరపు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం అని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్, మళ్ళీ అట్లానే GHMC కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను.
మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి ఇది ఒక వన్ వే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 అవర్స్ బాగానే జరిగింది. ఇప్పుడు బికాజ్ ఇట్స్ అ పీక్ అవర్, కొంచెం అక్కడక్కడ 2-3 చోట్ల కంజెషన్ ఉందని చెప్పడం జరిగింది. దాన్ని మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయలు, మన డీసీపీ కాజలు, మన టీం అంతా అరేంజ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఈ రోజు నుంచి 4 షిఫ్ట్లో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ఎందుకంటే 2 జోను, ఖైరతాబాద్ జోను, జూబ్లీహిల్స్ జోన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సంబంధించిన ఏరియా ఇది. అట్లనే మన ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరు కూడా దాదాపు 1000 మంది పైన మనం ఇక్కడ డిప్లాయ్ చేసి అందరు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కేబీఆర్ వన్ వే అనేది సాఫ్గా చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి మరీ కోరుతున్నాను.